అక్కడ రావడం జరిగింది. అక్కడ తొండెపు దశరథ జనార్దన్ గారు ఒక బ్రహ్మాండమైన ప్రకటన ఒకటి చేశారు. వారి మాటల ప్రసంగంలో మీరందరూ ఐక్యంగా ఉండాలి, ఏ ఫెడరేషన్లు అయితే ఉన్నాయో అన్ని ఫెడరేషన్లో కలిసి ఉండాలి, కలిసి ముందుకు సాగితేనే ఇది ఏ విధమైన ఇబ్బంది లేకుండా పనిజరుగుతుంది, మీకు గుర్తింపు రావడానికి మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గట్టిగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలందరినీ కూడా కలిసి వినతిపత్రాలు ఇచ్చి ఆ యొక్క ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రెస్ ద్వారా తీసుకుని అది బహిరంగపరచాలి, తద్వారా మీ యొక్క ఉనికిని బాగా బహిర్గతం చేయాలని చెప్పిన మాటని తీసుకుని మేము కృష్ణా జిల్లాలో మొత్తం అందరు ఎమ్మెల్యేలకి కూడా వినతిపత్రాలు ఇవ్వడం, మా యొక్క సమస్యల్ని సోదాహరణంగా వారికి వివరించడం అనేది జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క సమస్య మీద మేము ప్రస్తావిస్తామని చెప్పేసి కూడా వారు మాకు మాట ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఏదైతే శ్రీశైలం మీటింగ్ జరిగినప్పుడు మనకి గురి తొలియులు లాంటి వారు ఐఎంఏ వైద్యులు, సీనియర్ వైద్యులు 429 జీవోలో శిక్షణ కార్యక్రమానికి అవసరమైన హెచ్ఎంఆర్ఏ బుక్ని తెలుగులో తర్జుమా చేసి 3 వాల్యూమ్స్గా ఇచ్చిన మహానుభావులు బ్రహ్మారెడ్డి గారు, మరి అలాగే రెడ్ క్రాస్ అధ్యక్షులు వారు గోవిందరెడ్డి గారు కూడా, వీరిద్దరూ కూడా ఒక సంయుక్తంగా ఆర్ఎంపీల్ని ఒక చట్టబద్ధతలోకి తీసుకురావాలని చెప్పేసి కంకణం కట్టుకుని వారి వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే దీనికి తోడు దశరథ జనార్దన్ గారు కూడా ఎంతో ఉత్సాహంగా గ్రామీణ వైద్యులను గుర్తించాలనే క్రమంలో ఉన్న తరుణంలో నిన్న జరిగిన సమావేశానికి ఒక ఫెడరేషన్కు సంబంధించిన నాయకుల్ని ఆహ్వానించారా, వీళ్ళు అత్యుత్సాహంగా వెళ్ళారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అత్యుత్సాహంగా వెళ్ళిన మిగతా వాళ్ళు ఏరి మీరు మాత్రమే కనపడుతున్నారని చెప్పేసి అడగాల్సిన బాధ్యత దశరథ జనార్దన్ గారి మీద కూడా ఉంది. ఈ విధమైన వ్యవహారం మీద మరోసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం నాయకులందరూ కూడా ఏకతాటి మీద కనుక ముందుకు వెళితే రానున్న కాలంలో గ్రామీణ వైద్యులకి ఒక చట్టపరమైన గుర్తింపు లభిస్తుందనే దానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నిన్న జరిగిన మంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం అనేది మాకందరికీ ఎంతో ఆనందదాయకం అని చెప్పేసి ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ గారికి, మరి అలాగే దశరథ జనార్దన్ గారికి, ఈ అన్నిటికీ అసలు మూల పురుషుడు ఏది వీళ్ళందరికీ అపాయింట్మెంట్లు తీసుకుని దగ్గరికి చేర్చిన మరి రాష్ట్ర కార్యదర్శి 2 సార్లుగా చేసినటువంటి లంకదాసరి ప్రసాదరావు గారు, వీరందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.